అందరికీ నమస్కారం. కాపు టైగర్ ముద్రగడ పద్మనాభం గారు, ఆయన ఈ మధ్య కూడా పేరు మార్పించుకోవడం జరిగింది, పద్మనాభరెడ్డి అని. ఆయన తుది శ్వాస విడిచారు. నిన్న సాయంత్రం హైదరాబాద్లోని సింధు హాస్పిటల్లో శస్త్రచికిత్స జరుగుతున్న సమయంలో కూడా ఆయన తుది శ్వాస విడవటం జరిగింది. దీనికి ఒకసారిగా కాపు సమాజం, కాపు లీడర్లు, కాపు నాయకులంతా కూడా, ముద్రగడ పద్మనాభం అభిమానులంతా కూడా వారంతా శోక సముద్రంలో మునిగిపోయారు. పెద్ద ఆయనకు ఘన నివాళులంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కూడా ముద్రగడ పద్మనాభం మృతికి వారంతా సంతాపం తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు రేవంత్ రెడ్డి గారు కానీ, ప్రతిపక్ష నేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వీరంతా కూడా ముద్రగడ పద్మనాభం మృతికి వారంతా సంతాపం తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వైసీపీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు వింగు ఆధ్వర్యంలో ఈరోజు ముద్రగడ పద్మనాభ చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో చేయాలని వైసీపీ కూడా సంకల్పించింది. ఒకసారి అంటే ముద్రగడ పద్మనాభం గారికి అంత హైప్ రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన పొలిటికల్ ఎంట్రీతోటే చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా మరి ఆయనకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. అదేవిధంగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. కాపుల అభివృద్ధి కోసం కృషి చేశారు. కాపులు మరింతగా రాజకీయంగా ఎదగాలని పరితపించిన వ్యక్తుల్లో కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి లీడర్స్లో కూడా ముద్రగడ పద్మనాభానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. ఆయన కాపు సమాజానికి ఏ పిలిపిచ్చి నిరసన చేపట్టినా కూడా మరి అది హైలైట్ అయ్యేది. దానికి నిదర్శనమే 2016లో తుని ఘటనని మనం చెప్పుకోవచ్చు. అయితే రాజకీయంగా 1953లో జన్మించినటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ పద్మనాభం గారు జన్మించారు. తండ్రి మరణాంతరం కూడా 1977లో ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా కూడా ఆయన పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో తొలిసారి ఆయన 1978లో తొలిసారిగా కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించినటువంటి పరిస్థితి. 1982లో టీడీపీలో చేరటం జరిగింది ముద్రగడ గారు. 83, 85, 89 ఎన్నికల్లో కూడా వరుసగా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలుపొందడం జరిగింది. అప్పట్లోనే మంత్రిగా కూడా పనిచేయటం జరిగింది. తదనంతరం ఆయన ఆ పార్టీకి పదవికి కూడా మరి ఎన్టీఆర్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా టీడీపీకి రాజీనామా చేయటం జరిగింది. అప్పటి నుంచి కూడా కాపు సంక్షేమం కోసం, కాపుల కోసం ఆ థీమ్ తోటి ఆయన మరి అప్పట్లోనే ప్రజారక్షణ సమితి, తెలుగునాడు పార్టీలను కూడా స్థాపించి కాపులను ఐక్యం చేయాలి, కాపులను రాజ్యాధికారం వైపు తీసుకెళ్లాలని ఆయన పరితపించినటువంటి వ్యక్తి. అయితే ముద్రగడ పద్మనాభం గారు పొలిటికల్ పార్టీలు స్థాపించినా కూడా అవి అంతగా ప్రజల్లోకి వెళ్ళినటువంటి సందర్భం. అయితే కాపు ఉద్యమ నేతగా మాత్రం ఆయనకు మంచి గుర్తింపు వచ్చినటువంటి పరిస్థితి. 1999లో కాకినాడ నుంచి ఆయన ఎంపీగా గెలిచి మరి అప్పట్లోనే సంచలనాలు చేసినటువంటి పరిస్థితి. అయితే 2016లో తునిలో చేపట్టినటువంటి కాపులకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమం కూడా హైలైట్గా నిలిచింది. 2024 ఎన్నికలకు ముందు మరి కాపు నేతగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరారు. అప్పట్లో ఛాలెంజ్ కూడా విసిరారు. మరి ఓటమి కనుక వస్తే ఖచ్చితంగా కూడా పేరు మార్పించుకుంటానన్నారు. గెజిట్లో ఆయన పేరు కూడా మార్పించుకున్నటువంటి పరిస్థితి. మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. కాపులకు ఒక టర్మ్లో ముద్రగడ పద్మనాభం అంటే ఒక హైప్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కాపులు ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు రాకముందు కాపులకు ఒక హైప్గా, ఒక ఆశాజ్యోతిగా, ఒక టైగర్గా ఉన్నటువంటి వ్యక్తి. గతంలో మనకి రంగా గారు కాపులకు సంబంధించి కూడా ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండేవాళ్ళు. తదనంతరం ముద్రగడ పద్మనాభం గారు కూడా ఉండేవారు. తదనంతరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఇట్లా ఏ పార్టీలో ఉన్నా కూడా కాపులంతా కూడా వారిని మరి ఆ కాపు జాతికి సంబంధించి, సంక్షేమానికి సంబంధించి కృషి చేసినటువంటి వారుగా కూడా మరి చెప్పుకునేటువంటి సందర్భం. అలాంటి వ్యక్తి మృతికి వారంతా కూడా సంతాపం తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి లీడర్ను కోల్పోవటం మరి వైసీపీకి కొంత లోటని, ముఖ్యంగా కాపు జాతికి ఎప్పుడైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఆయన సలహాలు, సూచనలతో ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు నిర్వహించే వాళ్ళని వారు తెలియజేయటం జరిగింది.